గారు ఒక ఇంటర్వ్యూ విన్నా, భోజనం అని ఒక ఇంటర్వ్యూ చేశాడు. ఆ ఇంటర్వ్యూలో రామోయిజంలో ఒక పార్ట్, దాన్ని ఏం చెప్తాడంటే, నేను ఫుడ్ తినను అసలు, నాకు ఎప్పుడో ఒకసారి ఇరిటేషన్ వస్తుంది, నాకు ఫుడ్ తినేవాళ్ళంటే అసహ్యం. ఫస్ట్ ఆఫ్ ఆల్ తినేవాళ్ళు చూసి నేను అసహించుకుంటా. కొంతమంది హీరోలు కూడా ఎప్పుడు మధ్యాహ్నం ఏం తిందాం, పొద్దున ఏం తిందాం, క్యారియర్ కట్టుకొచ్చి సాయంత్రం ఏందాం డిస్కస్ చేస్తుంటే నాకు ఇరిటేషన్ వస్తుంది. అట్లాంటివన్నీ వింటుంటే ఎక్కడి నుంచి లేచి వెళ్ళిపోతా. నేను పులి లాంటి వాడిని, ఒకటేసారి ఏదైనా తింటా, కానీ పందిలా కుక్కలాగా ఏది కనబడుతుంది తినను నేను. నాకు ఎప్పుడైనా ఆకలేస్తే ఇరిటేషన్ అనిపిస్తుంది, అప్పుడు బ్రెడ్ ఆమ్లెటో లేదా ఏదో ఇంత తినేస్తా. తిన్న తర్వాత ఇరిటేషన్ తగ్గిందంటే మానేస్తా. నాకు ఈ టైంకి తినాలి, ఫుడ్ హ్యాబిట్ ఇది తినాలని లేదు అని, ఇది తినాలని లేదు. ఇంకొకటి పాయింట్ ఏంటంటే, నాకు ఇన్ని ఏళ్ళ నుంచి నేను ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు, ఏ ఇంజక్షన్ పొడిపించుకోలే, ఏ టాబ్లెట్లు మింగను. రోజు 3 పెగ్గులు ఉడక కొడతా, తిండి ఇట్లా తింటా, కానీ ఐఎమ్ హెల్దీ అని చెప్పాడు. మరి అట్లా ఏ హ్యాబిట్ లేకుండా ఉన్న వాళ్ళకి ఎట్లా హెల్దీగా ఉంటున్నారు? న్యూట్రియన్లు, విటమిన్, ప్రోటీన్లు, ఈ డైట్ బ్యాలెన్స్ అన్ని ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ఇప్పుడు మీరు గమనిస్తే ప్రపంచంలో రోడ్లలో, ముఖ్యంగా హైవేల్లో గమనిస్తే, మన భారతదేశంలో ముఖ్యంగా బట్టలు ఏం వేసుకోకుండా పెద్ద గడ్డం వేసుకొని సంవత్సరాల కొద్ది స్నానం చేయకుండా తిట్టుకుంటూ కార్లకు లారీలకు అడ్డం పడుతూ చూస్తూనే ఉంటాం. సంవత్సరాల కొద్ది స్నానం చేయకుండా, పళ్ళు దొంగకుండా, వాడు ఎంత ఫిట్గా ఉంటాడు గమనించా? పొట్టలు వేసుకుని ఉన్నాడా? లేదు, ఫిట్ ఉంటారు. మరి అంత మురికిలో పళ్ళు కూడా దొంగకోకుండా ఎక్కడెక్కడ కూర్చొని ఏందో కుప్పతొట్లు తింటుంటాడు వాడు హెల్త్ బాగానే ఉంది కదా. ఏంటి కారణం ఏంటి? ఏదో జబ్బులు రావాలి కదా. అంటే వస్తుండొచ్చు, మనకు తెలియదు, బట్ దాదాపు గమనించే. ఇంకో ఎగ్జాంపుల్, సైకియాట్రిక్ పేషెంట్స్ చాలా మంది ఫిజికల్గా చాలా హెల్తీగా ఉంటారు. అవునా సార్? చాలా మంది అంటే మెంటల్ డిస్టర్బ్ అయిన వాళ్ళు, అంటే మెంటల్గా డిస్టర్బ్ అవ్వడం వల్ల ఫిజికల్ హెల్త్ బాగుంటుంది అనేది పాయింట్ కదా అక్కడ. వాళ్ళని గమనిస్తే వాళ్ళకి కూడా ఇప్పుడు వ్యధ నుంచి వ్యాధి వస్తుంది అనుకున్నాం కదా, కానీ వాళ్ళు ఏం కావట్లేదే. అంటే దాని ఎక్స్ప్రెషన్ డిఫరెంట్. ఇందాక అనుకున్నట్లు మనిషి తన శరీర స్వభావం కొద్దీ తన ఆహారపు అలవాట్లని, నిద్ర అలవాట్లని మార్చుకోవాలి, ఎక్సర్సైజ్ అలవాట్లని మార్చుకోవాలి. ఆయన 3 పెగ్గులు ఓడక తాగాలంటే అందరు తాగాలని కాదు మీనింగ్ అక్కడ. రోజు ఆయన లైఫ్ స్టైల్ అది. లెట్ హిమ్ ఎంజాయ్. మాకేం దాని గురించి కాంట్రవర్సీ లేదు, క్వశ్చన్స్ లేవు. అయితే ఆయన మితంగా తింటాడు అనేది అన్నప్పుడు మెచ్చుకుంటాను నేను. ఎందుకంటే మితాహారము మితభాషగా ఉండడం అనేది గొప్ప క్వాలిటీ. మితాహారం మితభాష. ఇప్పుడు మీరు గుజరాత్లో క్షమించాలి, గుజరాత్లో మీరు వెళ్తే అహ్మదాబాద్ ముఖ్యంగా, ఏ ఇద్దరు కలిస్తే ఫస్ట్ మాట్లాడుకునే మాటలు ఇవే: పొద్దున ఏం తిన్నావు, భోజనం చేయబోతున్నాం. ఫుడ్ గురించే మాట్లాడుకుంటారు వాళ్ళు. పంజాబ్లో కూడా చాలా. అంటే ఫుడ్ అవసరము అనేదానికంటే, ఫుడ్ లగ్జరీ అనేదానికంటే ఫుడ్ ఇస్ అడిక్షన్. ఫుడ్ అడిక్ట్స్ చాలా మంది ఉన్నారు. అవును. ఏం తిన్నారు? తిన్నారా అండి? భోజనం చేశారా? ఏం తిన్నారు? అంతే మరి. ఇప్పుడు కుక్కడపల్లికి వెళ్ళు సాయంకాలం, ఏమండి భోజనం చేశారా? ఎక్కడ లేని పునుగులు బండ్లు అక్కడే ఉన్నాయి, ఎక్కడ లేని మిర్చి బజ్జీల బండ్లు అక్కడే ఉన్నాయి. అసలు ఈ ఫుడ్ హ్యాబిట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఫుడ్ హ్యాబిట్స్, వాట్ ఈస్ ఇండియన్ ఫుడ్ హ్యాబిట్స్ ఎక్కడ ఉండేవి? సనాతన ధర్మం ప్రకారం ఫుడ్ హ్యాబిట్స్ ఆర్ టోటల్ డిఫరెంట్. వాళ్ళ వృత్తులను బట్టి ఫుడ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు నార్మల్గా గృహిణులు, చిన్నపిల్లలు, లేకపోతే వ్యవసాయానికి వెళ్ళేవాళ్ళు, యుద్ధాల్లో పనిచేసేవాళ్ళు, అంటే మిలిటరీ సోల్జర్స్గా ఉండేవాళ్ళు, వీళ్ళందరికీ ఫుడ్ హ్యాబిట్స్ ఆర్ డిఫరెంట్. రైతులు పొద్దున తింటే మరి సాయంకాలమే, 2 పూటలే తినేవాళ్ళు. గృహిణులు వాళ్ళంతా ఆల్మోస్ట్ వాళ్ళు కొంచెంగా తిని తొందరగా పడుకుని తొందరగా లేసేవాళ్ళు. పిల్లలు ముఖ్యంగా పాలు, ఇంట్లో దొరికే వెజిటబుల్స్ అవి తినేవాళ్ళు. ఈ సోల్జర్స్ అనేవాళ్ళు ఎక్కువగా ప్రోటీన్ డైట్, వాళ్ళు మీట్ ఎక్కువ తీసుకునేవాళ్ళు, ఆయిల్ ఫుడ్ ఎక్కువ తీసుకునేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణదేవరాయలు ఉన్నారు. శ్రీకృష్ణదేవరాయలు ఆయన లైఫ్ స్టైల్ ఎట్లా మొదలవుతుందంటే, పొద్దున్న లేస్తూనే 1/2 లీటర్ నువ్వుల నూనె తాగేవాడు. 1/2 లీటర్. ఇక్కడ ఎవరైనా నూనె తాగే వాళ్ళు ఉన్నారా? లేరు. 1/2 లీటర్ అది కూడా తాగి వాళ్ళ రెగ్యులర్ ఆస్థాన మల్ల యుద్ధుడితో ప్రాక్టీస్ చేసేవాడు. ఆ చెమట్లో ఆ నూనె అంతా కూడా వెళ్ళిపోవాలి, ఆ క్యాలరీస్ బర్న్ అయిపోవాలి, అంత విగరస్గా చేసేవాళ్ళు. అంటే వాళ్ళు యుద్ధంలో ఉన్నారు కాబట్టి ఆ క్యాలరీస్ కావాలి వాళ్ళకి. ఇంకోటి ఏంటంటే, ఆ ఆయిల్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఆయిల్ను డైజెస్ట్ చేసే శక్తి ఏదైతే ఉందో, ఆయిల్ నుంచి వచ్చే శక్తి ఆయిల్ డైజెస్ట్ చేస్తుంది. అక్కడ బ్యాలెన్స్ అయిపోతుంది. సో మనిషి వాళ్ళ పనులను బట్టి మన ఫుడ్ని డిసైడ్ చేసుకోవాలి. మనకు యాక్చువల్గా సైంటిఫిక్గా 1500 క్యాలరీస్ నుంచి 2500 క్యాలరీస్ మామూలు యాక్టివిటీస్. అదే జిమ్ గోయర్స్, బాడీ బిల్డర్స్ 5000 క్యాలరీస్ వరకు కూడా వెళ్తాయి, అది వేరే విషయం. అది ఇక్కడ లిమిటెడ్ ఫుడ్, ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఫ్రీక్వెంట్గా, అంటే 3 సార్లు కంటే 5 సార్లు 6 సార్లు కొద్దిగా తీసుకోవడం అనేది మంచి హ్యాబిట్. నిద్ర కూడా
ఒకేసారి మనం 10 గంటలు 8 గంటలు నిద్రపోకుండా నైట్ పడుకుంటే ఒక 2-3 అవర్స్ ఆర్ 4 అవర్స్ మ్యాక్స్, 2 పవర్ నాప్స్, 5 మినిట్స్ 10 మినిట్స్ అంతే. అలసట రాత్రి సరిగ్గా నిద్ర లేకపోతే హాఫ్ అన్ అవర్. అప్పుడు కాన్షియస్నెస్ లెవెల్స్ టోటల్ డిఫరెంట్గా ఉంటాయి. అవునా సార్? అంతే. ఇంకోటి కాన్షియస్నెస్ లెవెల్ ఇప్పుడైతే ఫుడ్ తక్కువగా ఉంటుంది పొట్టలో, కాన్షియస్నెస్ లెవెల్ ఎక్కువగా ఉంటాయి. నిద్ర కూడా రాదు సరిగ్గా. కాన్షియస్నెస్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, వెరీ కాన్షియస్గా ఉంటాం. చాలా మంది ఏమంటారంటే రాత్రిపూట ఫుడ్ తినకుండా నిద్ర పట్టదు అంటారు, కానీ డీప్ స్లీప్ పడుతుంది నిద్ర తినకపోతే. నైట్ ఫుడ్ అవసరం లేదు మనం చేసే పనికి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ విధానం అదే చెప్తుంది. అంటే 2 పూటలు తినేసి ఎక్కువ గ్యాప్ ఇవ్వాలి, ఒక 16 అవర్స్ గ్యాప్ పర్ డే, ఏం తినకూడదు, ఓన్లీ వాటర్. దానివల్ల అన్నెసరీ సెల్స్ అన్నీ చనిపోతాయి. రోజు ఉపవాసం ప్రాక్టీస్, సంవత్సరానికి ఒక 1 మంత్ ధనుర్మాసం టైంలో సనాతన ధర్మశాస్త్రం ప్రకారం. ఇప్పుడు మన దాంట్లో ఏకాదశి అని, ఏకాదశి ఉపవాసము, శివరాత్రి ఉపవాసము, ఇవన్నీ పండుగలకు ఉపవాసము, లేదా ఇష్టం వచ్చిన దేవుని పేరు మీద ఉపవాసం, అది కల్చర్లో భాగం. మన సనాతన హిందూ మతంలో చాలా ఉన్నాయి. బ్రిటిషర్స్ వచ్చాక మారిందంట. చాలా మారిపోయింది. వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు, ఈవినింగ్ స్నాక్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు, మీట్ ఈటింగ్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. మనం కూడా నేర్చుకున్నారు అది చూసి, నేర్పించారు. అంతే. ఆల్కహాల్, ఛాయ, చీకటి ఎప్పుడు పడుతుందా మందు కొట్టాలి. ఇదే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? వెస్టర్న్ హ్యాబిట్స్ ఇవన్నీ. ఇండియాలో లేదు, తక్కువ ఇండియాలో ఉండేది తక్కువ. గ్రూప్ ఒక సెక్షన్ ఆఫ్ పీపులే తీసుకునేవాళ్ళు, అందరు కాదు. ఓకే. ఇప్పుడు అందరూ చీకటి పడితే చాలు, ఎవరితో కూర్చున్నాం ఈరోజు సిట్టింగ్, అట్లా అయిపోయింది. సో వీలైనంత వరకు తక్కువ ఫుడ్ తీసుకుంటే కాన్షియస్నెస్ లెవెల్స్ ఎప్పుడు అద్భుతంగా ఉంటాయి. సాధనకి తక్కువ ఫుడ్ తీసుకోవడం సాధనకి చాలా ఇంపార్టెంట్. సాధనకే కాకుండా మన మైండ్ క్లారిటీ బాగుంటుంది. ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే కంటిన్యూస్ ఎనర్జీ బ్రెయిన్కి ఉంటుంది. బ్రెయిన్కి ఎప్పుడైతే కంటిన్యూస్ ఎనర్జీ ఉంటుందో థాట్స్ విపరీతంగా వస్తుంటాయి, కంట్రోల్ చేయలేనటువంటి విధంగా థాట్స్ వస్తుంటాయి. ఫుడ్ ఎప్పుడైతే తక్కువగా ఇస్తామో బాడీకి, ఆ బ్రెయిన్కి ఎనర్జీ క్షీణించి థాట్ యొక్క పరంపర కూడా తగ్గిపోతుంది. ఓకే. ఒకలాంటి ఇన్నర్ కామ్ డెవలప్ అవుతుంది, ఇన్నర్ సైలెన్స్ డెవలప్ అవుతుంది. లెస్ ఫుడ్ లీడ్స్ టు ఇన్నర్ సైలెన్స్, నో ఫుడ్ లీడ్స్ టు అబ్సల్యూట్ సైలెన్స్. సూపర్. అబ్సల్యూట్ సైలెన్స్, అద్భుతమైన సైలెన్స్. కంప్లీట్ ఆలోచన రహిత స్థితి కేవలం ఆహారం ద్వారా కూడా సంపాదించవచ్చు. ధ్యానం ఒకటే కాదు, ఆహారం పద్ధతిగా తీసుకొని కూడా ఆలోచన రహిత స్థితి సంపాదించవచ్చు. దానికి ధ్యానం యాడ్ అయితే, అందుకే స్వాభావికంగా మనం ఎక్స్పెరిమెంట్స్ చేయాలి, తన స్టైల్లో, తన పద్ధతిలో, తన అవసరానికి తగినట్టుగా. 10 మంది ఏం చేస్తున్నారో మనం చేస్తూ మూసలాగా వెళ్ళకూడదు. అట్లా వెళ్ళే వాళ్ళని బయాలజికల్ రోబోట్స్ అంటారు. బయాలజికల్ రోబోట్స్ అంటే మనమే మెజారిటీ పీపుల్, 99% పీపుల్ బయాలజికల్ రోబోట్సే. యాంత్రికమైన జీవితం. వాళ్ళు మాస్టర్స్ కావాలంటే టైం ఎంత టైం పడుతుంది, 8 జన్మలు పడుతుంది. ఓకే. లాట్ ఆఫ్ టైం. న్యాచురల్ స్టైల్ను వెళ్ళాలి. అల్టిమేట్గా మీరు చెప్పేది ఏంటంటే మీ న్యాచురల్ స్టైల్ ఏంటో మీరు గుర్తించి మీ ఇంట్యూషన్ని ఫాలో అయ్యి మీరు వెళ్ళాలని అల్టిమేట్గా చెప్తారు. అంతే కదా సార్? అంతే. వాళ్ళు చెప్పిన వీళ్ళు చెప్పిరని కాదు, అన్నీ వినాలా, సబ్కా సున్నా అప్నా కర్నా, అన్నీ విని మనకు అన్ని స్టైల్ ఆవిష్కరించుకోండి, మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకోండి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నేను ఆలోచించేది కరెక్టా కాదని ఇది డౌట్. తెలియదు, రిస్క్ ఉంటుంది. స్పిరిచువల్ పాత్ ఈజ్ ఏ రేజర్స్ ఎడ్జ్ అంటాడు ఓషో. అంటే కత్తి మీద సాము, ముళ్ళకంప మీద ప్రయాణం. ఎందుకంటే అలర్ట్గా ఉండాలి అక్కడ. ఒక హంటరు వాడు వేటకెళ్తే గ్రూప్ లేకుండా వాడు అవేర్నెస్ లెవెల్స్ ఎట్లుంటాయి? 360 degreesలో ఉంటుంది. చుట్టుముట్టు చూస్తుంటాడు. తన భయమే తన శక్తి. భయమే శక్తి. అంటే ఏ క్షణంలో ఏ పాము రావచ్చో, పులి రావచ్చో. భయం ఉన్నప్పుడు అలర్ట్గా ఉంటాడు. అంటే అదే భయం అంటే అక్కడ ఎనర్జీని నిర్వీర్యం చేసే భయం కాదు, అది అలర్ట్నెస్ క్రియేట్ చేసే భయం. అదే ఇప్పుడు వాడు ఒక పంచ్ కొడితే బ్రూస్లీ ఇట్లా అవేర్గా పలుకుతుంది బద్దలు, అట్లా ఎనర్జీ. సో తన భయమే తన శక్తి. ఒక ఎలిమెంట్ ఆఫ్ భయం ఎప్పుడు ఉండాలి, కంట్రోల్డ్ భయం ఉండాలి. ఇప్పుడు హంటర్కి ఎట్లయితే ఆ అవేర్నెస్ అంత అద్భుతంగా ఉంటుందో, స్పిరిచువల్ పాత్రలో ఉన్న వ్యక్తి కూడా అటువంటి అవేర్నెస్ కావాలి, ఆ రకంగా ప్రిపేర్ కావాలి, ఆ రకంగా హ్యాబిట్స్ కల్టివేట్ చేసుకోవాలి.